ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం వాస్తు విధానాల గురించి చాలా వీడియోలు చేయటం జరిగింది. ఎక్కువగా దిక్కులు ఈ దిక్కుల గురించి మన వీడియోలు ఎక్కువ ఎందుకు చేస్తున్నామంటే, దిక్కుల్లో ఉన్న ఇల్లు మనం ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ అనేది పల్లెటూరులో దొరుకుతుంది. అటువంటి వాళ్ళు వాస్తుని కొంచెం అనుసరిస్తే కనుక వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ అనేది ఉంటుందని మనం తెలియపరచడం జరుగుతుంది. అక్కడున్న మేస్త్రీలు కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతంగా ఒక 4-5 ప్లాన్లు చూసేసరికి అదే ప్లాన్ని రిపీట్ అందరికి ఇళ్ళకే కడతాం జరుగుతుంది. ఈ విధానం మనం చాలామందికి తెలియపరిచినా కూడా సిద్ధాంత్ గారికి ఒక 5,000 ఇవ్వాలి, లేదంటే ఒక 10,000 తీసుకుంటారు, ఈ ఖర్చు మిగులుతుంది కదా అని చెప్పి మన మేస్త్రి గారితోనే ఇల్లు అనేది కట్టించుకోవడం జరుగుతుంది. ప్రతి ఇల్లు మీరు మనం ఎంక్వైరీ చేయండి, అక్కడ గణితం అన్న ఇల్లు అనేది మనకు ఒక 10% కూడా దొరకవు. రెండవది వాస్తు నియమాలు, కనీసం మధ్యస్థానాలు కానీ గర్భ నియమాలు కానీ అటువంటి ఇల్లు కూడా మనకు కనబడవు. కట్టుకున్న ఇల్లు అన్నీ రైలు పెట్టిలాగా బారుగా కడతాం అనేది జరుగుతుంది. రెండవది ఒక ఇంటికి ఒక ఇల్లు కలుపుకొని కట్టుకునేది ఉండటం జరుగుతుంది. ఈ విధానాలన్నీ కూడా చాలామంది తెలుసుకోవాలి.